నా టీచర్స్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 11వ తారీఖు జరుగు మన ఎదుల్లాపురం మున్సిపాలిటీ 26వ వార్డుకి సోదరిమణి దివ్య మన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డ సంగతి మీ అందరికీ తెలిసిందే. మీ అందరి గుండెల్లో ఉన్న పార్టీ ఇందిరమ్మ పార్టీ. ఇందిరమ్మ పార్టీ గుర్తు అస్సం గుర్తు. అస్సం గుర్తు మీద మీ అందరి అమూల్యమైన ఓట్లు వేసి మంచి మెజార్టీతో నా చెల్లిని దీవిస్తారని మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. మీకు తెలియంది కాదు, 2 సంవత్సరాల క్రితం మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చింది. అంతకు ముందు 10 సంవత్సరాలు పరిపాలించిన రాజ్యం రావణాసురుడు రాజ్యాన్ని పరిపాలించి ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు కూడా ఆనాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈనాడు నా ఉద్యోగస్తు సోదరి కుటుంబ సభ్యులకి 1వ తారీఖు నాడు పెన్షన్ గా జీతాలు ఇస్తున్నాం. అంతేకాదు పేదవాడి పక్షపాత పార్టీగా పేదవాడి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే దాంట్లో అనేక కార్యక్రమాలు ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ప్రధానంగా ఈ టీచర్స్ కాలనీకి నా సోదరిమణి, నా తమ్ముడు, ఇక్కడున్న నాయకులు, ముఖ్యంగా అసోసియేషన్ నాయకులు ముందే ఉన్నారు. వారు పదే చాలా సార్లు అడిగారు. కొన్ని రోడ్లు డ్రైన్లు చేశాను, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. నేను రోడ్డు మీద వచ్చేటప్పుడు కొంతమంది నా ఆడబిడ్డలు రోడ్డుని సాయిగా చేస్తున్నారు. వారికి ఒకటే హామీ ఇస్తున్నాను, ఈ వేదిక మీద నుంచి మీ దీవెనలతో ఆనాడు శాసనసభ్యుడిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను దీవించారు, ఆశీర్వదించారు. ఈ రాష్ట్రంలో ఈనాడు ఈ ప్రభుత్వంలో ఒక ప్రధానమైన మంత్రిగా నేనున్నా. ఈ మున్సిపాలిటీ ఎదుల్లాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేసే బాధ్యత నాదే. మీరేం కోరుకోరు? రోడ్లు, డ్రైన్లు, తాగునీరు ఇస్తే నా కుటుంబ సభ్యులందరూ నేను చచ్చిపోయిన దాకా నాతోనే మీరు అండగా ఉంటారన్నది కూడా నాకు తెలుసు. కాబట్టి నా మాట నేను నిలబెట్టుకుంటా. గతంలో కొన్ని చేశా, ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ శాంక్షన్ అయి కొన్ని ఉన్నాయి, వాటిని కూడా ఇచ్చి రాబోయే కొద్ది నెలల్లోనే ఈ టీచర్స్ కాలనీతో పాటు ఈ ఎదుల్లాపురంలో ప్రతి రోడ్డుని అన్ని మౌలిక వసతులతో పాటు అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ, పేదవాళ్ల కోసం సన్న బియ్యం ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ₹1 ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. పేదవాళ్ల పిల్లలు హాస్టల్లో చదువుకునే వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం సరిగా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచాం. పేదవాడి ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. పేదవాడంటేనే ఈ ప్రభుత్వానికి ఒక ఆత్మ, పరమాత్మ. అందుట్లో పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. మొదట విడత ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీలో 587 ఇళ్లు ఇచ్చాను. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత కూడా ఇస్తాను. రాబోయే రోజుల్లో ఇచ్చింది కాకుండా ఇంకా 3 సార్లు పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాను. ఆ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా. ఇక్కడ పేదవాళ్ళు, టీచర్స్ కాలనీ కాని వాళ్ళు కూడా కొంతమంది నా కుటుంబ సభ్యులు ఉన్నారు. అర్హులైన పేదవాళ్ళకి కొంతమందికి ఇళ్ల స్థలం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆ శాఖ మంత్రిగా
రెవెన్యూ శాఖ మంత్రిగా నాదే కాబట్టి నిరుపేదలకి ఇళ్ల స్థలం కూడా ఇచ్చే బాధ్యత నేను చేపడతాను. మిషన్ భగీరథ నీళ్లు పేరుకే గొప్పలు చెప్పి వదిలేశారు. ఈ టీచర్స్ కాలనీ కాదు, ఈ కాలనీలన్నిటికీ పెద్దల వెంకట్రావు గారు కూడా వేదిక మీద ఉన్నారు. ఆనాడు ఈ కాలనీలన్నీ వారేసినాయి. మంచినీరు వసతిని, మిషన్ భగీరథ నీటిని తప్పకుండా ప్రతి కాలనీకి ఇచ్చే బాధ్యత కూడా నాదేనని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ చివరిగా మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను. ఆనాడు నన్ను దీవించి ఆశీర్వదించారు. ఈనాడు నా చెల్లి దివ్య 26వ డివిజన్ లో మన పార్టీ పక్షాన నిలబడ్డది. పాపానాయకు దివంగత నేత పాపానాయకుడు కూతురు కాబట్టి మీ దీవెనలు ఆశీర్వాదాలు చెల్లి దివ్యకి సంపూర్తిగా ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి మీ సీనన్నగా మీ శాసనసభ్యుడిని నేనే, మీ మంత్రిని నేనే, పార్లమెంటు సభ్యుడు కూడా మనవాడే, ముఖ్యమంత్రి మనవాడే. ఏ అభివృద్ధి కావాలన్నా, ఏ కార్యక్రమం కావాలన్నా రంగురంగులు కండవాలు వేసుకుని వచ్చే వాళ్ళని నమ్మొద్దు, సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళని నమ్మొద్దు. 10 సంవత్సరాలలో వాళ్ళు పగలదీసింది ఏందో ఒక్కసారి నిగ్గదీయండి. 2 సంవత్సరాలలో మనం చేసిన అభివృద్ధిని వాళ్ళకి కళ్ళు కొట్టొచ్చేటట్టు చూపించండి. మిగిలిన కార్యక్రమాలన్నీ చేసే బాధ్యత నాదేనని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ 27వ డివిజన్ పక్షాన పూల్చంద్ నాయక్ కూడా నిలబడుతున్నాడు. వారు డివిజన్ లో ఎంటర్ అవుతున్నాం. ఇటు 26 దివ్య, 27 పూల్చంద్ నాయక్, ఇద్దరు నాకు లెఫ్ట్ కన్ను రైట్ కన్ను కాబట్టి ఇద్దరు గుర్తు హస్తం గుర్తే. మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి అద్భుతమైన మెజార్టీ ఇండు మీ సీనన్నకి మరింత కిక్కుతో పనిచేసే అవకాశాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ నా తోబుట్టువుల దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా, ఏదైతే మున్నేరు వాగ వరద రావద్దని రిటైనింగ్ వాళ్ళు భారీ ఎత్తులో 690 కోట్లతో ఈ సంవత్సరం పూర్తి చేయబోతున్నాం. అయితే ఘాటు కావాలి అని ఈ 2 డివిజన్లోని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఆ రిటైనింగ్ వాళ్ళు ఘాటు కూడా కట్టించే కార్యక్రమాన్ని చేస్తానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ, మిత్రులు గుడి విషయం గురించి అడుగుతున్నారు. ఈ వేదిక మీద చెప్పకూడదు కాబట్టి తప్పకుండా భూమి ఇచ్చాను. ఆ భూమి ఇచ్చిన వాడిని మిగిలిన కార్యక్రమం కూడా కలిసి చేద్దామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.